ఏనాడు స్త్రీని కేవలం నీడగా చూసేటువంటి పరిస్థితి నుంచి వారిని తోడుగా చేసుకున్నటువంటి పరిస్థితి నుంచి ఒక డిక్టేటర్ ఒక నిర్ణయం తీసుకున్నటువంటి శక్తిగా మార్చేటువంటి ప్రయత్నాన్ని మనం ఎందుకు చేయకపోతే ఇంకెప్పుడు చేయగలుగుతాం అనేది ఒక లెక్కండి. ఈ రోజున దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కానీ తర్వాత కానీ అనేక మార్లు ప్రభుత్వాలు పడతా ఉన్నాయి, లేస్తా ఉన్నాయి. లేకపోతే నేను ఆ పార్టీకి మద్దతు ఇచ్చా, లేకపోతే నేను ఈ పార్టీకి మద్దతు ఇచ్చాం, మేమందరం కలిసి కూటమి అయ్యాం, మా అందరి తరఫు నుంచి ఈయన ఉంటాడు, ఆయన ఉంటాడు, లేకపోతే వారు ఉంటారని చెప్పే తప్పారు. దేశంలో ఒక మహిళ రాష్ట్రపతిగా అవ్వాలనుకుంటే అది నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చాకచక్యమైనటువంటి నిర్ణయం. అది ఒక గిరిజన తెగకు సంబంధించినటువంటి ద్రౌపది ముర్ము గారిని చేయటం. అసెంబ్లీలోకి వెళ్ళినటువంటి జనాభా శాతంలో ఒక ముగ్గురో నలుగురో బొట్టు పెట్టినటువంటి తల్లులు ఉన్నటువంటి పరిస్థితి కాకుండా ఒక 33% మహిళలు కూర్చొని వాళ్ళు సామాజికమైనటువంటి సమస్యల్ని, కుటుంబమైనటువంటి సమస్యల్ని, సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలకు సంబంధించినటువంటి వాళ్ళు తట్టేటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇస్తే పరిష్కారం దిశగా ఒక మగవాడి కన్నా కూడా మహిళ భిన్నంగా ఎక్కువగా చేయగలిగినటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారికి, వారి వెనకాల ఉన్నటువంటి ఆలోచన పరమైనటువంటి శక్తికి ఉంది కాబట్టి ఈ ప్రయత్నం చేయడం జరిగిందండి. దేశాన్ని పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ ఏ రోజు ఎందుకు ఆలోచన చేయలేకపోయారు? దేశాన్ని షాడో ప్రధానమంత్రిగా చేస్తున్నటువంటి సోనియా గాంధీ గారు కనీసం ఈ ఆలోచన ఎందుకు చేయలేకపోయారు? ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎందుకు ఈ యొక్క ఆలోచన జరిగింది అంటే మాతృమూర్తిని తను అమితంగా ప్రేమించేవాడు కాబట్టి తన తల్లి ఎలా పెంచిందో అదే విధంగా ఏ ఇంటి తల్లులైనా అదే రకంగా ఉంటారని ఆత్మ గౌరవం కోసం మనం మరుగుదొడ్లు కట్టిన రోజున స్వచ్ఛ భారత్ చెల్లదన్నారు. 50 ఏళ్ల పాటు ఆలోచించినటువంటి కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా మహిళలు రోడ్ల మీద చెంబులు పట్టుకొని నుంచొని ఆత్మగౌరవాన్ని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా చేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆడపిల్లలు పుడితే రుగ్మతతో ఆడపిల్లలను చంపేయాలని చెప్పని ఆలోచన చేసినటువంటి పరిస్థితిని తీర్చి అది పథకంగా మార్చి బేటీ బచావో బేటీ పడావో అని ఆడపిల్లకి రక్షణగా నిలబడినటువంటి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేయాలి. ముస్లిం సమాజంలో ఏ మహిళలకైనా సరే అన్యాయం జరిగితే ఓరుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ముస్లిం సమాజంలో త్రిపుల్ తలాక్ ఇచ్చి వదిలేసుకుంటాను, రోడ్డు మీద పోతే పోయింది, మహిళ మాకు అవసరం లేదు, రెండో పెళ్లి చేసుకుంటా అని చెప్పినటువంటి మగ సమాజానికి వ్యతిరేకంగా త్రిపుల్ తలాక్ అనే మాట మాట్లాడితే తోలు తీస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మహిళ పక్కన నిలబడటాం కోసం ఒక ప్రధానమంత్రి ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు పార్లమెంట్ లో కూడా మహిళా గళాన్ని వినిపించాలనేటువంటి ఆలోచన పోస్తున్నప్పుడు మెజారిటీ యొక్క పార్టీల యొక్క భిన్నమైనటువంటి తీరులో నేను కాంగ్రెస్ పార్టీ సన్నాయి నొప్పులు నొక్కుతా ఉందండి. మహిళా బిల్లుకి అయితే ఓకే గానీ డీలిమిటేషన్ నేను ఒప్పుకోను అనేటువంటి పరిస్థితి. మీరు చర్చ పెడతారు కానీ పార్లమెంట్ లో దానికన్నా ముందు మేము చర్చ పెట్టుకుంటామని చర్చ పెడుతున్నారు కానీ మాకు విషయం తెలియదు. కానీ ఇలా ముసలి కన్నీరు కార్చేటువంటి విధానానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ బద్దులేనండి.